ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ వారు నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలలో దేవాదాయ శాఖ తరఫున ప్రస్తుతం నిర్వహించబడుతున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టుల నియామకం కోసం నిర్వహించే పరీక్ష. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనేటువంటి ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి వివిధ స్థాయిలలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా స్వాగతం. మీ అందరికీ తెలుసు, నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది. త్వరలో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం కోసం సన్నద్ధమవుతూ ఉన్నటువంటి సమయం. ఈ పరిస్థితులలో దేవాదాయ శాఖ తరఫున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల ఉద్యోగాల కోసం 2 పేపర్లు ఉంటాయి. ఆ 2 పేపర్లలో మొదటిది జనరల్ స్టడీస్, రెండవది హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్స్ అనేటువంటి పేరుతో రెండవ పేపర్ ఉంటుంది. ఈరోజు మనము హిందూ ఫిలాసఫీ టెంపుల్ సిస్టమ్ అంటే హైందవ తాత్వికత ఆలయ వ్యవస్థ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఈ సిలబస్ను మై డియర్ స్టూడెంట్స్ లేదా పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులారా, ఈ సిలబస్ను 12 అధ్యాయాల కింద విభజించడం జరిగింది. హైందవ తాత్వికత ఆలయ వ్యవస్థ అనేటువంటి పేరులోనే మనకు సిలబస్లో ఏ అంశాలు రూపొందించబడతాయి అనేటువంటి విషయం మనం సులభంగా గ్రహించవచ్చు. అందుకే ఒక్కసారి ఈ సిలబస్ను విహంగ వీక్షణం చేద్దాం. ఈ సిలబస్లో ప్రత్యేకించి హైందవ తాత్వికత అనేటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మనందరికీ తెలుసు. విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న కులాలు, విభిన్న భాషలు అనేటువంటి వైవిధ్య భరితమైనటువంటి దేశం. ఇట్లాంటి విస్తృతమైనటువంటి భౌగోళిక స్వరూపం కలిగినటువంటి ఈ దేశంలో భిన్న భిన్న ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి దేశం అయినప్పటికీ మన దేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి నినాదానికి అనుకూలమైనటువంటి పద్ధతిలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సంతరించుకున్నటువంటి సమున్నతత్వం కలిగినటువంటి దేశంగా మన దేశం ప్రపంచ దేశాల చేత ప్రశంసలు అందుకుంటూ ఉంది. ప్రత్యేకించి హైందవ తాత్వికత మన దేశం యొక్క ఔన్నత్యాన్ని నిరంతరం కాపాడుతూ మన సాంప్రదాయాలను, మన ఆచారాలను, మన వ్యవహారాలను ఒక తరం నుండి మరో తరానికి జాగ్రత్తగా అందించడంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంది. సో మై డియర్ స్టూడెంట్స్, హైందవ తాత్వికత అంతా కూడా మన వేదాలలో ఉంది. భారతీయ సంస్కృతికి వేదాలు
పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, సర్వ ఉపనిషత్తుల సారభూతంగా చెప్పుకుంటున్నటువంటి భగవద్గీత, ధర్మశాస్త్రాలు లాంటి అనేకానేకమైనటువంటి గ్రంథాలు భారతీయ సాంస్కృతిక మూలస్తంభాలుగా ఇవాళ ఔన్నత్యాన్ని చాటి చెబుతూ ఉన్నాయి. మన సంస్కృతి ఏమిటి, మన సాంప్రదాయాలు ఏమిటి, మన సంస్కృతి యొక్క ఔన్నత్యము ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలి అంటే ఇందాక చెప్పినటువంటి వేదాల గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, ధర్మశాస్త్రాల గురించి, ఉపనిషత్తుల గురించి తెలుసుకుంటే తప్ప మన సంస్కృతిలో ఉండేటువంటి ఔన్నత్యం మనం పూర్తిగా గ్రహించలేము. సో పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులకి ఈ నేపథ్యంతో హైందవ తాత్వికత, ఆలయ వ్యవస్థ అనేటువంటి పేపర్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ 12 అధ్యాయాలలోనే భారతీయ సాంస్కృతిక ఔన్నత్యానికి ప్రతీకలుగా చెప్పబడుతున్నటువంటి అనేక అంశాల యొక్క సమాహారమంతా కూడా ఒక క్రమ పద్ధతిలో పేర్చడము అనేటువంటిది జరిగింది. అయితే భారతీయ సాంస్కృతిక ఔన్నత్యాన్ని మన దేశంలో ఉండేటువంటి ఆలయాలు నిరంతరం గుర్తు చేస్తూ ఉంటాయి. మన ఆచార వ్యవహారాలను నిరంతరం పరిరక్షించడంలో ఆలయ వ్యవస్థ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి హైందవ తాత్వికతకు, ఆలయ వ్యవస్థకు ఎనలేని అనుబంధం ఉంది, పరస్పరం అనుబంధం ఉంది. ఈ రెంటిని అంత సులభంగా వేరు చేసి చూడడం సాధ్యం కాదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, హైందవ తాత్వికత యొక్క సమున్నతత్వాన్ని ఇవాళ భారతదేశంలో ఉండేటువంటి హైందవ దేవాలయాలు నిరంతరం పరిరక్షిస్తూ మన జాతి జీవనంలో ఒక భాగంగా, అంతఃసూత్రంగా ముందుకు కదులుతూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి సందర్భం. ఈ దృష్టితో ఈ 12 అధ్యాయాలలో ఉండేటువంటి సిలబస్ను ఒక్కసారి సమీక్షించుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, మొదటి అధ్యాయము రామాయణానికి సంబంధించింది. ఇందాక చెప్పాను కదా, మన సంస్కృతికి రామాయణాలు, భారతము, భాగవతము ఇలాంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి మూలకందాలుగా చెప్పబడుతున్నటువంటి గ్రంథాలు. అయితే మొదటి అధ్యాయము రామాయణానికి సంబంధించినటువంటి అధ్యాయం. రామాయణంలో ఉండేటువంటి సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా రామాయణ కథ మీద అభ్యర్థులకు ఒక అవగాహన కలిగి ఉండాలి. రామాయణంలో ప్రస్తావనకు వచ్చేటువంటి వివిధ పాత్రల మీద అభ్యర్థులు అవగాహన కలిగి ఉండాలి. రామాయణంలో వేరువేరు ప్రాంతాలు, రకరకాల స్థలాలకు సంబంధించినటువంటి వర్ణనలు కనిపిస్తాయి. ఆయా స్థలాలకు సంబంధించినటువంటి వర్ణనల మీద, ఆయా పాత్రల యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాల మీద తప్పనిసరిగా రామాయణం చదువుతూ ఉన్నప్పుడు అభ్యర్థులు దృష్టిని సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మొదటి అధ్యాయమంతా కూడా మై డియర్ స్టూడెంట్స్ కేవలం రామాయణ సంబంధిత ప్రశ్నలు మాత్రమే ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రామాయణంలో ఒక్క ఈక్ష్వాకు వంశపు రాజుల యొక్క చరిత్రనే కాకుండా సమకాలీన కాలం నాటి వివిధ రాజవంశాలకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వస్తుంది. ఆ రాజవంశాల యొక్క ఔన్నత్యాన్ని కూడా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెండవ అధ్యాయం మహాభారతానికి సంబంధించింది. మహాభారతంలో వివిధ పాత్రల యొక్క
వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని మనము అవగాహన చేసుకోవలసినటువంటి సందర్భం. మహాభారతంలో మహాభారత కాలం నాడు సమకాలీన కాలంలో అంటే కురువంశీయులు హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమకాలీన కాలంలో అనేక రాజవంశాలు కూడా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాయి. పాంచాల దేశము, మత్స్య దేశము ఇలాంటి దేశాలు కూడా సమకాలీన కాలంలో హస్తినాపుర సామ్రాజ్యానికి మరి సమతూకంగా పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి సందర్భం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, 2వ అధ్యాయాన్ని ఏ దృష్టితో మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అంటే 2వ అధ్యాయంలో మహాభారతంలో ప్రధానమైనటువంటి ఘట్టాలను గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమైనటువంటి పాత్రల మీద దృష్టి సారించాలి. మహాభారతంలో రాజ్య పరిపాలన సాగిస్తూ ఉన్నటువంటి సమయంలో కురువంశీయులు హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి కాలంలో ఆ సమకాలీన కాలం నాటి మిగతా రాజవంశాల మీద కూడా పట్టు సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆయా స్థలాల మీద, ప్రముఖమైనటువంటి పట్టణాల మీద సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే 2వ అధ్యాయానికి పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు లేదా అభ్యర్థులు న్యాయం చేయగలుగుతారు. ఇక 3వ అధ్యాయం. 3వ అధ్యాయం భాగవతానికి సంబంధించింది. భాగవతము ఏమిటి అంటే వివిధ భగవద్భక్తుల యొక్క కథలు. ఎంతోమంది భగవంతుణ్ణి నిరంతరము స్మరించుకుంటూ చిట్ట చివరికి మోక్షాన్ని పొందినటువంటి భక్తుల యొక్క కథలన్నీ కూడా భాగవతంలో ప్రస్తావించబడినాయి. కాబట్టి ప్రముఖమైనటువంటి భక్తుల పేర్లు, ఆ తరువాత ఆ భక్తులు జీవితం యొక్క అవసాన దశలో నారాయణుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొందినటువంటి వైనం, మోక్షాన్ని సంపాదించినటువంటి వైనాన్ని మనము పరిశీలించాల్సినటువంటి సందర్భం. అంతేకాకుండా భాగవతంలో ప్రస్తావనకు వచ్చేటువంటి వివిధ ప్రాంతాల మీద కూడా అభ్యర్థులు సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అంటే ఈ 3 అధ్యాయాలను మనం పరిశీలిస్తే ఏమర్థమవుతుంది? మొదటి అధ్యాయాన్ని రామాయణానికి కేటాయించారు, 2వ అధ్యాయాన్ని భారతానికి కేటాయించారు, 3వ అధ్యాయాన్ని భాగవతానికి కేటాయించారు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే భారత భాగవత రామాయణ కావ్యాలు హైందవ తాత్వికతకు మూలకందాలు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. పరీక్ష దృష్టితోనే కాకుండా జ్ఞానాన్ని సంపాదించడం కోసం కూడా ఇప్పుడు ఈ సిలబస్ మీద ఒక సమగ్రమైన అవగాహన ఏర్పరచుకున్నట్లయితే అద్భుతమైనటువంటి జ్ఞానం మన సొంతమవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు మరచిపోకండి. చాలా అద్భుతమైనటువంటి సిలబస్ ఈ 3 అధ్యాయాలలో పొందుపరచబడింది. ఇక 4వ అధ్యాయం రామాయణ భారత భాగవతాలే కాకుండా 4వ అధ్యాయము హైందవ పురాణాలకు సంబంధించినటువంటిది. మనకు 18 పురాణాలు ఉన్నాయి. వేదవ్యాస మహర్షుల వారు సంస్కృతంలో భారత భాగవతాలను రచించాడు. భాగవతాన్ని పోతన గారు తెలుగులోకి అనువాదం చేశాడు. భారతాన్ని కవిత్రయ కవులు అనువాదం చేశారు. ఇక రామాయణాన్ని సంస్కృతంలో ఆది కవిగా ప్రసిద్ధికెక్కినటువంటి వాల్మీకి మహర్షులు రచించారు. అయితే తెలుగులో రామాయణాన్ని చాలామంది అనువాదం చేశారు. అత్యంత ప్రాచీన కాలం నుండి మొదలుకొని ఆధునిక యుగం వరకు కూడా ప్రతి తరంలో రామాయణాన్ని తెలుగులో అనువాదం చేస్తూనే ఉన్నారు. ఎర్రనగారు కవిత్రయంలో ప్రసిద్ధికెక్కిన ఎర్రనగారు కూడా రామాయణాన్ని రాశారు. తాళ్ళపాక అన్నమాచారులు కూడా ఒక రామాయణాన్ని రాశారు.
కాకపోతే ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. మొల్ల ఒక రామాయణాన్ని రచించింది. హులక్కి భాస్కరుడు భాస్కర రామాయణాన్ని రచించాడు. ఇట్లా గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించాడు. ఆధునికులలో విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. ఇట్లా వాల్మీకి రచించినటువంటి మూల కథను దృష్టిలో పెట్టుకొని తెలుగులో అనేకమైనటువంటి అనువాద గ్రంథాలు వచ్చాయి. కొందరు స్వతంత్రంగా అనువాదాన్ని అనువాద పద్ధతిలో స్వతంత్రమైనటువంటి వైఖరిని అవలంబిస్తే మరికొంతమంది యథాతథమైనటువంటి అనువాదాన్ని అనుకరించారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనకు వాల్మీకి రచించినటువంటి రామాయణం, తరువాత వ్యాస మహర్షుల వారు రచించిన భారత భాగవతాదులు భారతీయ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటి చెప్పడంలో మూల స్తంభాలుగా నిలుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు. అది ఇక 4వ అధ్యాయం ఇందాక చెప్పినట్టు హైందవ పురాణాలు. వ్యాసుడు 18 పురాణాలు రచించాడు, 18 మహాపురాణాలు రచించాడు. ఈ 18 మహాపురాణాలతో పాటు అనేకమైనటువంటి ఉపపురాణాలు కూడా ఉన్నాయి. కాబట్టి 4వ అధ్యాయంలో ఈ పురాణ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అభ్యర్థులు తప్పకుండా సంపాదించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇక 5వ అధ్యాయం హైందవ ధర్మశాస్త్రంలో ఆగమశాస్త్రాల మీద లోతైనటువంటి అవగాహన పెంపొందించడం కోసం ఏమిటి అంటే సిలబస్ను ఉంచడం జరిగింది. 5వ అధ్యాయం అంతా కూడా హైందవ ధర్మశాస్త్రంలోని వివిధ ఆగమ శాస్త్రాల మీద ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ఆగమ శాస్త్రాల మీద విద్యార్థులు లేదా పోటీ పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులు అవగాహన పెంపొందించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు హైందవ మతంలో మనకి వైష్ణవ మతము, శైవ మతము అనేటువంటి అంశాలు, అంటే మతాలు భిన్నమైనటువంటి శాఖలు కనిపిస్తూ ఉన్నాయి. వైష్ణవ మతంలో వైఖానస ఆగమశాస్త్రము, పాంచరాత్ర ఆగమశాస్త్రము అనేటువంటి పద్ధతులు ఉన్నాయి. వెంకటేశ్వర స్వాముల వారికి నిరంతరం జరిగేటువంటి పూజా పురస్కారాలు అన్నీ కూడా వైఖానస ఆగమశాస్త్రాన్ని అనుసరించి నిర్వహింపబడుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గ్రహించాల్సినటువంటి సందర్భము. ఇక శైవ మతంలో స్మార్తం, ఆదిశైవం, వీరశైవం వంటి అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఆ శాఖల మీద అభ్యర్థులు ఏమిటి అంటే అవగాహనను పెంపొందించుకోవాలి. ఇక మాతృదేవతకు సంబంధించినటువంటి శాక్తేయము కూడా ఈ 5వ అధ్యాయంలో మనము లోతుగా తెలుసుకోవలసినటువంటి మరొక అంశము. సో మై డియర్ స్టూడెంట్స్, ఇట్లా 5వ అధ్యాయంలో హైందవ ధర్మశాస్త్రంలో ప్రస్తుతము విస్తృతంగా ప్రచారంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల మీద అభ్యర్థులు సమగ్రమైనటువంటి అవగాహనను పెంపొందించుకోవలసినటువంటి సందర్భము. ఇక 6వ అధ్యాయంలో మన యొక్క హైందవ మతం సృష్టించినటువంటి అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. మొన్ననే సంక్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్య భగవానుడు ప్రవేశించాడు, మకర రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి మకర సంక్రమణము, మకర సంక్రాంతి అంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా జనవరిలో మకర సంక్రాంతి వస్తే ఫిబ్రవరిలో మహాశివరాత్రి వస్తుంది. ఆ తర్వాత మార్చి, ఏప్రిల్ మాసాలలో ఉగాది వస్తుంది. ఆ తర్వాత తొలి ఏకాదశి వస్తుంది. అట్లా ప్రతి సంవత్సరం పొడవునా 12 మాసాలను తీసుకుంటే ప్రతి మాసంలో దాదాపుగా ఏదో ఒక పండుగ వస్తుంది. వినాయక చవితి, ఆ తరువాత విజయదశమి, ఆ తరువాత దీపావళి, ఆ తరువాత కార్తీక పౌర్ణమి, ఇట్లా వివిధ రకాలైనటువంటి పండుగలు మనకు సాంప్రదాయబద్ధంగా మనకు ఏమిటి అంటే ఈ పండుగలు వస్తూ ఉన్నాయి. ఈ పండుగల మీద పురాణాలలో విశేషమైనటువంటి కథనాలు కూడా చెప్పడం జరిగింది. ప్రతి పండుగ వెనకాల
భారతీయ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి, విశేషమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. కాబట్టి పండుగలు నిర్వహించుకోవడంలో ఉండేటువంటి ఔచిత్యాన్ని గురించి, మన సాంప్రదాయక పద్ధతులలో నిర్వహించుకుంటున్నటువంటి ఈ పండుగల యొక్క విధానం మీద కూడా ఏమిటి అంటే 6వ అధ్యాయంలో సిలబస్ ఉంచడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, పోటీ పరీక్షలు రాసేటువంటి ఈ అభ్యర్థులారా, ఈ పండుగల మీద మీరు అవగాహన పెంపొందించుకోవాలి. పండుగలే కాకుండా భారతదేశంలో ప్రదర్శన యోగ్యమైనటువంటి వివిధ కళారూపాలు ఉన్నాయి. ఈ కళారూపాల మీద కూడా మీరు ఒక అవగాహనను కలిగి ఉండాలి. కాబట్టి 6వ అధ్యాయం పూర్తిగా దానికి మాత్రమే కేటాయించబడింది. ఇక నెక్స్ట్ 7వ అధ్యాయం హైందవ మతంలో వివిధ రకాల సిద్ధాంతాలను ఏమిటి అంటే మన తాత్వికవేత్తలు మరి అనాదిగా ఏం చేస్తూ ఉన్నారు, ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఆది కాలం నుండి మొదలుకొని ఆధునిక యుగం వరకు కూడా హైందవ తాత్వికతను లోతుగా పరిశీలించి చూసినప్పుడు ఈ హైందవ ధర్మంలో ఉండేటువంటి సిద్ధాంతాల మీద తమ అభిప్రాయాలను కొంతమంది తాత్వికవేత్తలు చెబుతూ ఉన్నటువంటి క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కాబట్టి ఆ సిద్ధాంతాల మీద కూడా 7వ అధ్యాయంలో సమగ్రమైనటువంటి అవగాహనను పెంపొందించుకోవలసినటువంటి సందర్భము. మనకు భారతదేశంలో హైందవ మతంలోని సిద్ధాంతాలను మనం చదువుకుంటూ పోతూ ఉంటే అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతాద్వైతము, వీరశైవము వంటి అనేకమైనటువంటి సిద్ధాంతాలు కనిపిస్తూ ఉంటాయి. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ సిద్ధాంతాలను ఎవరు ప్రతిపాదించారు, ఎప్పుడు ప్రతిపాదించారు, ఆ సిద్ధాంతాలలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, ద్వైతం అద్వైతం కంటే ఏ రకంగా భిన్నమైనటువంటిది, అద్వైతం విశిష్టాద్వైతం కంటే ఏ రకంగా భిన్నమైనటువంటిది అనేటువంటి విషయాల మీద సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. అంటే ఈ సిద్ధాంతాలను ప్రతిపాదించినటువంటి తాత్వికవేత్తల పేర్లతో పాటు అందులోని ప్రధానమైనటువంటి అంశాల మీద అవగాహన కలిగి ఉండడమే కాకుండా ఒక సిద్ధాంతం మరో సిద్ధాంతాన్ని ఏ విషయాలలో విభేదిస్తూ ఉంది, ఒకటి మరొక దానికి ఏ రకంగా భిన్నమైనటువంటిది అనేటువంటి విషయాల మీద సమగ్రమైనటువంటి అవగాహనను పెంపొందించుకోవడం అనేటువంటిది చాలా చాలా అవసరం. దానికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా 7వ అధ్యాయంలో పొందుపరచబడింది. ఇక 8వ అధ్యాయం వైదిక సంస్కృతి. మన భారతీయ సంస్కృతి అంతా కూడా వేద ధర్మాలను అనుసరించి కొనసాగుతూ ఉన్నటువంటి సంస్కృతి. మనకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేటువంటి 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాలలో భారతీయ జీవన విధానానికి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి విషయాలను పొందుపరచడం జరిగింది. వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు అని చెబుతారు. ఇవన్నీ కూడా పరంపరాగతంగా ఋషుల యొక్క నోళ్ళల్లో నానుతూ ఒక తరం నుండి మరో తరానికి అందించబడుతూ వచ్చాయి. వేదవ్యాస మహర్షుల వారు ఈ వేదాలలో ఉండేటువంటి అంశాలను క్షుణ్ణంగా తెలుసుకొని అందులో అంశాల వారిగా విభజించాడు. కాబట్టి వేద విభజనకు ఆయన ఆద్యుడయ్యాడు. అందుకే వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడయ్యాడు. అయితే ఈ వేదాలలో ఉండేటువంటి మానవ జీవన వికాసానికి సంబంధించిన సమస్తాంశాల సమాహారంగా వేదాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ వేదాలలో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి విలువలు ఏదైతే ఉన్నాయో, తాత్విక అంశాలు ఏవైతే ఉన్నాయో, సాధారణమైనటువంటి పౌరులకు అంత సులభంగా అర్థం కావు. అందుకే వేదవ్యాసుడు
చతుర్వేదాలలో ఉండేటువంటి సమస్త విషయాల సమాహారాన్నంతా కూడా పంచమ వేదంగా ప్రసిద్ధికెక్కినటువంటి మహాభారతంలో నింపే ప్రయత్నం చేశాడు. అందుకే పంచమ వేదంగా ఇవాళ వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతానికి పేరుంది. అంటే వ్యాసుడు చతుర్వేదాలను సామాజికులు చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టమని భావించి అందులో ఉండే ప్రధానమైనటువంటి విషయాలన్నింటినీ కూడా తాను రచించినటువంటి మహాభారతంలో నింపే ప్రయత్నం చేశాడు. మహాభారతంలో విభిన్నమైనటువంటి పాత్రల యొక్క వ్యక్తిత్వాన్ని చిత్రించే సందర్భంలో అనేక జీవన విలువలను సందర్భానుసారంగా ప్రస్ఫుటంగా ప్రతిబింబింపచేస్తూ ఆయా పాత్రలను చిత్రించడం జరిగింది. అందుకే పంచమ వేదంగా ఈరోజు మహాభారతం ప్రశస్తికెక్కింది. సో 8వ అధ్యాయం అంతా కూడా వైదిక సంస్కృతి మీద అభ్యర్థులు లోతైనటువంటి అవగాహనను పెంపొందించుకునేటువంటి సందర్భానికి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఇక 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఇవాళ యావత్ ప్రపంచ దేశాలతో ప్రశంసలు అందుకుంటున్నటువంటి వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థను మనకు ఎవరు ప్రసాదించారు? హైందవ సమాజం ప్రసాదించింది. హైందవ సంస్కృతి ప్రసాదించింది. హైందవ సంస్కృతికి ప్రతీకలుగా ఉంటున్నటువంటి ఏమిటి? వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, భారతాలు, భాగవతాలు, రామాయణాలు, ఇట్లాంటి సమస్తమైనటువంటి గ్రంథ శ్రేష్టాలు మనకు ఈ కుటుంబ వ్యవస్థను మనకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే అందులో ఆశ్రమ ధర్మాల మీద అద్భుతమైనటువంటి వివరణ కనిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత పురుషార్థాల గురించి వివరణ మనకు ఈ వైదిక గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక మానవుడు పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు కూడా తన జీవన గమనాన్ని ఏ పద్ధతులలో కొనసాగించాలి అనేటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అంతా కూడా మన సాంస్కృతిక మూలస్తంభాలుగా చెప్పబడుతున్నటువంటి గ్రంథాలలో నిక్షిప్తమై ఉంది. ఆ నిక్షిప్తమైనటువంటి విషయాలనే ఇవాళ మనము హైందవ తాత్వికత అనేటువంటి పేరుతో మనం చదువుతూ ఉన్నాము. కాబట్టి హైందవ సమాజంలో ఉండేటువంటి కుటుంబ వ్యవస్థ మీద కూడా ఒక అవగాహనను పెంపొందించుకోవాలి. దానికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా 9వ అధ్యాయంలో నిక్షిప్తం చేయబడింది. ఇక 10వ అధ్యాయంలో దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయ వనరుల మీద అవగాహన పెంపొందించుకోవాలి. దేవాలయాలకు ఆదాయాలు ఎట్లా వస్తూ ఉన్నాయి? ఎందుకంటే దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టు కోసము ఏమిటి అంటే ఈ యొక్క పోటీ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్గా నియమింపబడేటువంటి అభ్యర్థులకు ఏమిటి అంటే మనకు 10వ అధ్యాయానికి సంబంధించినటువంటి సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి అనే ఉద్దేశం చేత ఈ సిలబస్ను ఇక్కడ పొందుపరచడం జరిగింది. దేవాలయాలకు సంబంధించిన ఆదాయాల మీద, వివిధ ధార్మిక సంస్థల మీద అవగాహనను కలిగి ఉండడం అనేటువంటి అంశాలన్నీ కూడా 10వ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. ఇక 11వ అధ్యాయంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి యొక్క బాధ్యతలు ఎట్లా ఉంటాయి అంటే ఈ పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులకు భవిష్యత్తులో ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల యొక్క పోస్టులలో నియమింపబడతారు. కాబట్టి అలా నియమింపబడేటువంటి అభ్యర్థులు కాబోయే ఆఫీసర్లు కాబట్టి కార్యనిర్వహణ అధికారుల యొక్క బాధ్యతలు ఎట్లా ఉంటాయి అనేటువంటి జ్ఞానాన్ని కూడా వాళ్ళు కలిగి ఉండాలి అనేటువంటి అంశం 11వ అధ్యాయంలో పొందుపరచబడింది. సో దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారుల బాధ్యత మీద అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకునేటువంటి సిలబస్ 11వ అధ్యాయంలో పొందుపరచబడింది. ఇక
12వ అధ్యాయంలో దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల మీద, వాటి రికార్డుల మీద, ఆ తరువాత న్యాయపరమైనటువంటి హక్కుల మీద కూడా అవగాహనకు సంబంధించిన సిలబస్ను పొందుపరచడం జరిగింది. సో మై డియర్ స్టూడెంట్స్, మొదటి నుంచి చివరి దాకా మనం పరిశీలిస్తూ పోతే మొదటి సగం కంటే ఎక్కువ అధ్యాయాలు హైందవ తాత్విక ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి జ్ఞాన ప్రతీకలు అయితే, చివరి 2-3 అధ్యాయాలలో బాధ్యతల మీద, అధికారాల మీద, న్యాయపరమైనటువంటి హక్కుల మీద ఉండాల్సినటువంటి అవగాహనకు సంబంధించినటువంటి సిలబస్ను పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ సిలబసు ఒక రకంగా చాలా అద్భుతమైనటువంటి సిలబస్. ఈ సిలబసు ఏమిటి అంటే ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టుల కోసం ఉపయోగపడే సిలబసే కాదు, మన జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి సిలబస్. ఎందుకంటే ఈ సిలబస్లో మొత్తం భారతీయ తాత్వికత అంతా కూడా హైందవ తాత్వికత అనే పేరుతో నిక్షిప్తమయ్యింది. ఇవాళ ఆలయాలు హైందవ ధర్మాన్ని ఎట్లా పరిరక్షించుకుంటూ మన ఔన్నత్యాన్ని దశ దిశలా ఏ రకంగా చాటి చెబుతున్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ సిలబస్లో పొందుపరచబడినాయి. ఇంకా మానవుడు తన జీవితంలో అనుసరించాల్సినటువంటి విధానాల మీద, తన వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకోవలసినటువంటి అంశాల మీద అనేకమైనటువంటి ఏమిటి అంటే సందర్భాలను ఇందులో సూచనప్రాయంగా కూడా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ యొక్క సిలబస్ను చదివితే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది ప్రతి అభ్యర్థికి రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంది. లేదా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది, మరి వ్యక్తిత్వ ఔన్నత్యము అనేటువంటిది పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మంచి సిలబస్ను మంచి దృష్టితో చదవండి. మరి అలా చదివినట్లయితే తప్పకుండా విజయ పథంలో దూసుకు వెళ్తారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇట్లా 12 అధ్యాయాలలో ఇందాక ప్రస్తావించినట్లుగా వేరు అధ్యాయాలలో చెప్పబడినటువంటి అంశాల మీద సమగ్రమైన అవగాహన రూపొందించుకోవాలి. మరి ఏం చేయాలి దీనికోసము అంటే సమయపాలన చాలా అవసరము, క్రమశిక్షణ చాలా అవసరము, సరి అయినటువంటి మెటీరియల్ను కలెక్ట్ చేయడం కూడా చాలా అవసరము. మెటీరియల్ మీ దగ్గరే లేకపోతే మార్కెట్లో అందుబాటులో ఉండే పుస్తకాలను సేకరించడం అవసరము. ఆ పుస్తకాలలో ఈ టాపిక్స్కి సంబంధించినటువంటి అంశాలు అక్కడ ప్రస్తావించబడితే వాటిని ఎత్తి రాసుకోవడం చాలా అవసరము. ఇవన్నీ మాకు సాధ్యం కాదు అనుకున్న పక్షంలో మార్కెట్లో రకరకాల కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ కోచింగ్ సెంటర్స్లలో ఈ సిలబస్కు సరిపోయే మెటీరియల్ను ఎవరు అందిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆరా తీయడం చాలా అవసరము. ఎందుకంటే సమయం దగ్గర పడుతూ ఉన్నా కొద్దీ పెద్ద పుస్తకాలను, రామాయణ, భారత, భాగవతాదులు, హైందవ పురాణాలు, వీటినన్నింటినీ కూడా తిప్పేసుకుంటూ పోతే అసలు ఒక రకంగా సంవత్సరాల సమయం పడుతుంది. కాకపోతే అంత సమయాన్ని మీ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు లేదా అభ్యర్థులు కేటాయించడం చాలా కష్టం. పరీక్ష దృష్టితో మార్కెట్లో ఏదైనా మెటీరియల్ అందుబాటులో ఉందా, అది వీడియోల రూపంలో దొరుకుతుందా, లేదా ఫిజికల్గా పుస్తకాల రూపంలో అందుబాటులో దొరుకుతుందా, ఇంకా ఏ రూపాలలో దొరుకుతుంది అనేటువంటి సమగ్ర సమాచార సేకరణ ఈ పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు చేయాల్సినటువంటి అవసరం ఎంతేని ఉంది. అందుకే యాక్యురేట్గా మెటీరియల్ను సేకరించడం చాలా అవసరం. గంటల తరబడి సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటూ అనవసరమైనటువంటి విషయాలను చదువుకుంటూ మీరు కాలయాపన చేయడం కంటే సిలబస్ను ముందు పెట్టుకొని సిలబస్ ఏ రకంగా ఉంది,
ఇందులో సరిపోయేటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఏమిటి అంటే పుస్తకాలు మన దగ్గర ఉన్నాయా లేదా? లేవు అనుకుందాం. లేకపోతే ఎవరిని సంప్రదించాలి, ఏ వ్యక్తులతో మాట్లాడాలి, ఏ వ్యక్తులకు ఏమిటి అంటే ఈ సిలబస్ మీద మనకంటే అధికమైన అవగాహన కలిగి ఉంది, ఏ కోచింగ్ సెంటర్స్ ఈ సిలబస్కు సంబంధించినటువంటి మెటీరియల్ను అందుబాటులో ఉంచారు, ఇదంతా కూడా పరీక్ష కోసం సిద్ధం కావడం కంటే ముందే అభ్యర్థులు చేయాల్సినటువంటి కసరత్తు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులారా, మీరందరూ కూడా ఈ విషయాలను ముందు జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకు అంటే సిలబస్ సరి అయినటువంటి సిలబస్కి సంబంధించిన మెటీరియల్ లేకుండా మీరు పరీక్షకు సంసిద్ధం కావడం అనేటువంటిది కుదరనుగాక కుదరదు. ఇంట్లో ఏదో పుస్తకం దొరికింది, గంటల కొద్దీ నేను సమయాన్ని వెచ్చించి చదివాను, భారతం చదువుకుంటూ కూర్చున్నాను, భాగవతం చదువుకుంటూ కూర్చున్నాను, కానే కాదు. ఇప్పుడు భారత భాగవత రామాయణాలు చదవడానికి సమయం లేదు. వాటి మీద లోతైనటువంటి పరిశీలన చేసి మెటీరియల్ను రూపొందించినటువంటి కోచింగ్ సెంటర్స్ ఎక్కడైనా ఉన్నాయా అని ఆరా తీయండి. దొరికితే అట్లాంటి మెటీరియల్ను పట్టుకోండి. అట్లాంటి మెటీరియల్ మీద అద్భుతమైనటువంటి అవగాహన ఏమిటి అంటే లోతుగా చదివి పెంపొందించుకోండి. అప్పుడే ఇట్లాంటి పరీక్షలను సులభతరంగా ఎదుర్కోగలుగుతారు. ఈ పరీక్ష విధానంలో ప్రశ్నలు ఏ రకంగా అడుగుతారు దాని మీద కూడా సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. ఇంతకు పూర్వం ఇట్లాంటి మోడల్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా, లేదా మోడల్ పేపర్స్ను ఎవరైనా కోచింగ్ సెంటర్స్ వాళ్ళు రూపొందించారా? ఇదంతా కూడా ఒక మహాయజ్ఞం. నిజంగా చెప్పాలి అంటే ఏదైనా ఒక పోటీ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నటువంటి ఒక అభ్యర్థి సరి అయినటువంటి పద్ధతిలో ప్రిపరేషన్ కావడము అనేటువంటిది ఒక మహాయజ్ఞము. నేను ఇంట్లో కూర్చొని గంటల తరబడి చదవగలను, ఇంట్లో కూర్చొని అహోరాత్రులు తపస్సు చేయగలను, లాభం లేదు. ఎందుకంటే సరి అయిన సామగ్రి లేకుండా యుద్ధానికి వెళ్ళేటువంటి వాడు ఆ యుద్ధంలో ఎవరెవరితో యుద్ధం చేయాల్సి వస్తుందో దానికి సంబంధించిన ఉపకరణాలను సిద్ధం చేసుకొని పోవాలి. అంతే తప్ప నీవు ఏ రకమైన ఉపకరణాలు లేకుండా, సాధనాలు లేకుండా యుద్ధ భూమికి వెళ్ళితే విఫలుడవు అవుతావు. అది రాసిపెట్టుకో. అందుకే పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ముందు ఏమిటి అంటే క్రమశిక్షణతో, సమయపాలనతో చదవడం ఎంత ముఖ్యమో సరి అయినటువంటి మెటీరియల్ను కలెక్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ మెటీరియల్ను సరి అయిన కాలంలో కలెక్ట్ చేసి యాక్యురేట్గా చదవడం చాలా అవసరం. ప్లస్ మోడల్ పేపర్స్ను దృష్టిలో పెట్టుకొని చదవడం అంతకంటే ముఖ్యం. కాబట్టి ఇట్లాంటి విషయాల మీద జాగరూకత వహించినటువంటి అభ్యర్థులు మాత్రమే పోటీ పరీక్షలలో విజేతలుగా నిలుస్తారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెబుతూ ఈ పరీక్షలకు పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా త్రికరణ శుద్ధిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.